అక్రమ కేసులు బనాయించి అక్రమంగా నిర్బంధం చేయటం, ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగడు అన్నట్టుగా ఇన్నర్ రింగ్ రోడ్డు అనే ప్రతిపాదన మీద డిస్కషన్స్ జరిగినాయి, కానీ దాని మీద ఒక జీవో ఇష్యూ చేయటం కానీ ఆ జీవోలో ఏదో అక్రమాలు జరిగినాయి అని చెప్పి అక్రమ కేసులు బనాయించటం, దానికి స్వయంగా మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఏదో జరిగిపోయింది, ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి హైకోర్టులో ఇంత చెత్త కేసు న్యాయశాస్త్ర పరంగా చూసినట్లయితే న్యాయ కోవిదులు చెప్పే మాట ఏంటంటే, ఇంత దుర్మార్గంగా సెలెక్టివ్ ప్రాసిక్యూషన్ని ఇనిషియేట్ చేసినటువంటి ఈ ప్రభుత్వాల్ని ఏమనాలో అర్థం కావట్లేదు. ఈ రోజున అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికే విఘాతం కలిగించేలాగా, రాజ్యాంగం లోపున న్యాయశాస్త్రాలని భిన్నంగా ఈ రోజున వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయించడం అనేది ఎంత దుర్మార్గం అంటే, ఈ రోజున ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఎలాంటి ఆధారం చూపించలేదు అని చెప్పే భావనకి న్యాయస్థానాలు వచ్చినాయి అంటే, మీరు అసలు ఏమి ఆలోచించి ఇలాంటి కేసులు పెడతా ఉన్నారు? దేనికి పెడతా ఉన్నారు అంటే, ఈ రోజున మీ నాయనే నిరూపించలేకపోయాడు. ఎన్నో కమిషన్లు వేసి ఎక్కడ కూడా అవినీతి మచ్చ అనేది అంటకుండా బయటకు వచ్చినటువంటి వ్యక్తి, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 15 సంవత్సరాల పైగా ప్రతిపక్ష నేతని ఈ రోజున మీరు ప్రజల్లో నమ్మించాలి, ప్రజల్లో ఏదో జరుగుతుందని చెప్పి భ్రమ కల్పించాలని చెప్పే ప్రయత్నం, ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందండి? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి న్యాయశాస్త్రాన్నిలో ఉన్నటువంటి ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ని అడ్డం పెట్టుకొని మీరు నడుస్తున్నటువంటి నడత సామాన్య మానవుడికి ఒక అభద్రతాభావం కలిగే విధంగా మీ వ్యవహారం ఉంది. అదేవిధంగా రెండో కేసు మద్యం కేసు. ఏమిటండి మద్యం వరదలైపోతూ ఉంది, కల్తీ మద్యాన్ని అమ్ముతూ ఉన్నారు, కొన్ని వందల మంది చనిపోతూ ఉన్నారు, ఆరోగ్యం దెబ్బతింటూ ఉంది. అలాంటి మద్యాన్ని మీరు అమ్మిస్తూ బ్రూవరేజెస్ కార్పొరేషన్లో ప్రివిలేజ్ ఫీజుని ఇనిషియేట్ చేసే విషయంలో ముఖ్యమంత్రికి సంబంధం ఉందని చెప్పి ఒక పక్కన మంత్రి ఎవరి మీద అయితే మీరు బెయిల్కి ఆయన అప్లై చేసుకున్న దాంట్లో చాలా స్పష్టంగా ఎఫిడవిట్లో పొందుపరచడం జరిగింది, ముఖ్యమంత్రికి ఇందులో సంబంధం లేదు, అధికారులకేనో మాకే సంబంధం, ఫైల్ అనేది ముఖ్యమంత్రికి వెళ్ళలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినా కూడా మీరు అక్రమంగా ప్రతిపక్ష నేత మీద, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారంటే మీ యొక్క ఆలోచన అందరికీ అర్థమవుతూ ఉంది. ఎవరన్నా బయట వ్యక్తులు ఎవరన్నా పెట్టారా, నష్టం జరిగిన వ్యక్తులు ఎవరన్నా పెట్టారా? ఇందులో ఎవరికి నష్టం జరిగిందని మీరు పెట్టారు? ప్రభుత్వానికి నష్టం జరిగిందా? ప్రభుత్వానికి నష్టం కలిగించే ప్రతి అంశం కూడా ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో వ్యవహరించిన విధానం ఎవరైనా చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అనేక అంశాల్లో ప్రభుత్వ ఖజానాకి నష్టం కలిగే అంశాలు. ఇవాళ మద్యం విషయంలో ఎంత దుర్మార్గం అండి! సెకండ్స్ మీరే అమ్మిస్తున్నారు. ఒక 10 రూపాయలకి తయారయ్యే వస్తువుని 30 రూపాయలు అని చెప్పి, అంటే 2 ఇంతలు పెంచి అందుట్లో మీరు లోపాయికారుగా కిక్ బ్యాక్స్ తీసుకున్నటువంటి ఈ రోజున తాడేపల్లి పాలసీలోకి పోతూ ఉండే రోజు, డిజిటల్ పేమెంట్స్ లేవు. ఈ రోజున అన్యాయంగా అక్రమంగా ప్రజలను తాగించడమే కాకుండా దాని మీద ఎక్సైజ్ సుంకాన్ని కూడా మరుగును పరిచి డబ్బు సంపాదించుకుంటున్నటువంటి ప్రభుత్వం మీదైతే ఇవాళ అలాంటి మాటలు మేము మాట్లాడుతున్నామని చెప్పి, వాస్తవాలు మేము ప్రజలకు తెలియజేస్తున్నామని చెప్పి తిరిగి మా మీద దొంగ అన్నట్టుగా మా మీద కేసులు పెడతా ఉన్నారంటే ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు న్యాయస్థానాలు ఈ రోజున న్యాయాన్ని రక్షిస్తూ ఉన్నాయి. అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈ రోజున రక్షించే న్యాయస్థానాలకి శతకోటి వందనాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. అంతేకాదు ఈరోజు